అబ్బా ఏమిటండి ఇది? ఎవరినో చూస్తే బాగోదు. అసలు బీచ్ కి బెడ్రూమ్ కి తేడా తెలియకుండా పోతుంది మీకు. అబ్బా వదలండి. ఇస్తే వదులుతా. చిపాడు. ఓ అరే నాయనో, ఈ రివర్స్ ఫిట్టింగ్ ఏమిట్రా బాబు. అమ్మ బైరమాత, కూల్ డ్రింక్స్ పట్టరా 2. ఓకే. కన్ని కుర్రాడే. అబ్బా పట్టుపట్లాడుతున్నాడే, ఒంటరిగా ఉన్నాడు. ఉండండి ఓ పట్టు పడదాం. ఏంటి కుర్రాడు ఏమో స్పీడ్ గా ఉన్నాడు. రకవేమో. చూస్తూ ఉంటే ఫ్యామిలీ టైప్ లా కనిపిస్తున్నాడే. తేల్చుకుంటే పోలే. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? మగాడిలా ఉండు. నలుగురున్నావు, నలిగిపోతావు, జాగ్రత్త. నలుగురు కాదు, నీలాంటి గుమ్మడికాయలు 40 మంది ఉన్నా నాలాంటి కత్తిపేట ముందు కసక్కే. నిన్ను చూడు, వాళ్ళు మంచి గుమ్మడికాయలు కాదు. వెళ్ళు. చెప్పానుగా, నేను మా చెడ్డ కత్తిపేటని చెక్కుతా. చెక్కేయండి. పెద్ద మునగాళ్ళ పోసు కొడుతున్నావేంటి? ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు మీరే పోసు కొట్టగలేంది. ఒంటి మీద వయసున్న కుర్రాన్ని, మూతి మీద మీసం ఉన్న మగాణ్ణి నేను కొట్టలేనా పోసు? అవసరమైతే దులుపుతా బూసు. అసలైన మగాళ్ళ ప్రవర్తిస్తున్నాడు. ఇదిగో కొంపదీసి మొన్న 24వ తారీఖున మంచినీళ్ళు తాగలేదా? నీళ్ళేమిటి? అది అది జంబలక్కడి పంపలే. జంబలక్కడి పంబలేదు, పంబలక్కడి జంబలేదు. నేను నిన్న హైదరాబాద్ నుంచి వచ్చాను. అది సంగతి. చూడమ్మా, ఇది హైదరాబాద్ కాదు, వైజాగ్. ఈ ఊళ్ళో ఆడవాళ్ళతో పెట్టుకో. ఈ ఊళ్ళోనే కాదు, ఏ ఊళ్ళోనూ మగాళ్ళతో పెట్టుకో. ఏంటయ్యా మీ మగాళ్ళ గొప్ప? మగాడు అవ్వడమే గొప్ప. మీ మగాళ్ళకి ఏమైనా కొమ్ములున్నాయా? కొమ్ములు కాదు, మీ ఆడాళ్ళకి లేని దమ్ములున్నాయి. ఏంటి బోడి దమ్ములు? మీరు చేసే పని ఏదైనా సరే మేము చేయగలం. అబ్బా అంత దమ్ముందా? అయితే ఈ దమ్ము కూడా చూద్దాం. ఈ మాత్రం దానికి పళ్ళు కూడా కావాలా? నువ్వు తీ. ఆగిపోయావే, తీ. నువ్వు తీలేవు. ఎందుకో తెలుసా? నువ్వు ఆడదానివి. నీలో ఇంకా ఆడతనం ఉంది. ఆ ఆడతనం అమ్మతనం అయితే మరింత అందంగా ఉంటుంది. ఇలా బజార్న పడితే బేవర్స్ గా ఉంటుంది. ఇంకెప్పుడు మగాళ్ళతో పెట్టుకోకు. ఇక్కడెక్కడ ఉందన్నారే? ఎక్కడ కదే, ఇదే కిరవాణి కంపెనీ. అక్కాయిలు బావలు కావాలా? కొత్త బావలు ఉన్నారు. ఫ్యామిలీ టైప్ ఉంది, స్టూడెంట్ టైప్ ఉంది. వస్తారా? వెళ్దాం అంటే అదండి. కీరవాణక్కన్నా ప్యాసింజర్లు వచ్చారు. వెల్కమ్ వెల్కమ్, రండి కూర్చోండి. అబ్బాయిలు చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఆవు నిత్య పెళ్లి కూతురా? ఆవు లేదు, గేదె లేదు. త్వరగా బేరం తెగొట్టు. సరుకు ఫ్రెషేనా? 6:30కి తాళి కట్టి 7:30కి నీ ముందు నిలబెట్టా. ఇంతకన్నా ఫ్రెష్ ఎక్కడ దొరుకుతుంది? ఏమండి, ఏమిటిది? గర్భాధానం. అంటే నిన్ను నేను అమ్మేస్తున్నాను.
నిన్ను అమ్ముకోవడానికి నేను కొనుక్కుంటున్నాను. నో, ఇది అన్యాయం, అక్రమం. ఏమండి, నేను మీకు ఏ అన్యాయం చేశానని నా గుర్తుకొస్తున్నారు? సైలెన్స్ బాబు, సైలెన్స్. ఎంత? 25. 10. 10 పెళ్లికే అయింది. పోనీ 15. గెట్టదు, 20 చేసుకో. కాదంటే చెప్పు, కాంతార కంపెనీకి అమ్మేస్తాను. ఏమండి, బాబు క్వైట్. ఫైనల్ గా 17.5. ఓకే. సరే కొట్టించు. ఏమండి, నన్ను అన్యాయం చేయకండి. ఏ బాబు, సైలెన్స్ అని చెప్తే వినిపించుకోవే. ఏ రౌడీ, క్యాష్ దగ్గరికి వెళ్ళి క్యాష్ తీసుకో. ఏమండి, మీకోసం కన్నవాళ్ళని అందరినీ కాదనుకుని వస్తే నాకు ఇంత ద్రోహం చేస్తారా? కొత్త గీత ఎస్ సేల్స్ కౌంటర్లోకి ఎక్కించావా? నా తూటాల రాణి గారి చెయ్యి పడాలి, షో కేస్ లో పెట్టాలి. తూటాలు రాణియా? ఆవిడెవరు? ఎవడు ఎవడు ఎవట్రా ఇక్కడ మామూలు కట్టనన్నది? నేనే. ఎందుకు కట్టాలి? నీ పెళ్ళాం నీకు దినం పెట్టకుండా ఉండడానికి. ఆఫ్టర్ ఆల్ మగాడివి నన్నే ప్రశ్నిస్తావురా? గంట పగిలిపోద్ది. నేనెవరినో తెలుసా? కత్తుల రత్తమ్మ మొగుణ్ణి. అయితే ఏంటి బే? చూశారుగా, ఎవరన్నా ఎదురు తిరిగారో వీడికి పగిలినట్టే. గంట పగిలిపోద్ది. వసూలు చేయండి. ఎంతమ్మా? 1000. అమ్మో, నెలంతా మీద నాకు 1000 రూపాయలు లాభం రాదమ్మా. ఈ అగ్గిపెట్టెంత? పావలా అమ్మా. రేపటి నుంచి రూపాయి పావలా కమ్ము. సరేనమ్మా. ఇదేమిటని ఎవడైనా అడిగితే సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ లా తూటాల రాని ట్యాక్స్ అని చెప్పు. అలాగేనమ్మా. కొనకపోతే గంట పగిలిపోద్దని చెప్పు. సంజే? జే. జే జే జే. ఆవు తూటాల రాణిజీ, ఆవు. ఏం కీరవాణి, కొత్తగా అయినక్కడ? వద్దు వద్దు వద్దు, రా. నన్ను చేయదు. ప్లీజ్, దయచేసి నన్ను వదిలేయండి. వద్దు, నిన్నే. దయచేసి నన్ను వదిలేయండి. అయ్యో, నన్ను వదిలేయండి, ఏయ్. నన్ను వదిలేయండి. ఆ తలుపులు ఇప్పుడప్పుడే తెరుచుకోవురా? నన్ను చేయదు. ప్లీజ్, వద్దు, వద్దు, నన్ను వదిలేయ్, వద్దు. వద్దు. అయ్యో, వద్దు. వద్దు. ఏయ్, ఇక్కడేదో కేక వినిపించిందేంటి? కేక నీక, ఆడ కేక, మగ కేక, రేపు కేక, పురిటి కేక. ఇక్కడ జరుగుతుంది చెప్తావా లేదా? అప్, రేప్ జరిగింది. నీకెందుకు బే? బేయ. ఏయ్, ఆగో, అడుగు ముందుకు పడిందో గంట పగిలిపోద్ది. ఏ బాబు, ఏమిటి అలరి? మీరాగండి. ఇదేమిటి? ఎవరు వీళ్ళు? నేరం చేసిన వాళ్ళు. లాకప్ లో వేయండి. మీరెవరు? మీ ఎస్ఐ గారు ఎక్కడ? లోపల ఉన్నారు. ఇదిగో, నువ్వు ఎస్ఐవేనా? ఏ, ఎలా కనిపిస్తున్నాను? డ్రెస్ చూస్తే ఎస్ఐలానే ఉన్నావు, కానీ ఫేస్ చూస్తే స్కూల్ పిల్లల నోట్లో చాక్లెట్లు కొట్టేసేవాళ్ళ ఉన్నావు. ఇంకా నయం, ఉయ్యాల తొట్లో పాల పీకలు కొట్టేసేవాళ్ళ ఉన్నాం లేదు. ఈ స్టేషన్ కి ఎస్ఐని నేనే. మరి కేడీలో అక్కడ కూర్చున్నావేటి? చెప్పమంటవా బాబు, ఇంటికి వెళితే వంట చేయకుండా ఎక్కడికి వెళ్ళావరా అని మా ఆవిడ తెడ్డించుకుంటుంది. బయటికి వెళితే ఆడెవరో మగెవరో తెలియక పిచ్చెక్కి పోతుంది. స్టేషన్కి వచ్చే మా ఆడ పోలీసులు మక్కెలు తంతారో మానభంగం చేస్తారని భయంగా ఉంది. అందుకే ఈ విశాఖపట్నం మొత్తానికి ఇదే సేఫెస్ట్ ప్లేస్ అనిపించి సెల్వే సెటిల్ అయిపోయాను. అవును, ఎంతకీ నువ్వెవరు? ముగ్గులు పెట్టే మొగాడివా, పెగ్గులు కొట్టి ఆడదానివా? వాళ్ళు వీళ్ళెందుకు అయ్యారో, వీళ్ళు వాళ్ళెందుకు అయ్యారో తెలుసుకోవడానికి వచ్చిన వీడిని. అమ్మయ్యా, కాలికి జోడులా నాకు తోడు దొరికావు బాసు. బాసు బాసు బాసు, ఇక్కడ నుంచి నాకు కాస్త రక్షణగా ఉండి పెట్టవు? ఉంటారు గాని అసలు ఈ రివర్స్ కాల్ కి రీజన్ ఏమిటి? అదే నాకు అర్థం కావట్లేదు. మొన్న 23న నేను ఊరెళ్ళి 24న వచ్చేసరికి అంత తారుమారు అయిపోయింది. 24? మొన్న 24వ తారీఖున మంచినీళ్ళు తాగలేదా? అంటే 24వ తేదీకి నీళ్లకి ఏదో అక్రమ సంబంధం ఉందన్నమాట. అదేదో బీచ్ లో అమ్మాయిని పట్టుకుంటే తెలిసిపోతుంది. పద 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 పద.